నమస్తే టీవీ 49 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాల పిలుపు మేరకు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఎదుట అభిమానులు భారీగా గుమికూడి నినాదాలు చేశారు. తమ అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్రంగా అభ్యంతరకరమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అభిమాన సంఘ ప్రతినిధులు రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఎస్ఐకు వినతి పత్రం అందజేశారు. కిందకి పని ఫోటో అంతలేదు పైకి ఫోటో. నా పేరు మామూలు హనుమంత్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కార్యదర్శిని. మొన్న ఆగస్టు 14వ తారీఖుని అనంతపురం ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ చాలా తీవ్రమైనటువంటి అల్లర్లతో చేద్దామని మేము నిర్ణయించుకున్నాం. కానీ సిఐ గారు మాట్లాడిన విషయాలు శాంతియుతంగా చేయండి, ఎవరైనా అల్లర్లు చేస్తే వారి మీద కేసులు ఉంటాయి, అభిమానులు చాలా జాగ్రత్తగా శాంతియుతంగా చేయండి, ఆయన చెప్పిన మాటలకి మేము కట్టుబడి ఉండి అల్లర్లు ఏమి లేకుండా శాంతియుత ర్యాలీతో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీరు ఇటువంటివి మరి ఇప్పుడైనా సరే ఎన్టీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేసినా సరే తీవ్రంగా ఖండిస్తాం. చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ ముగిస్తుంది. పేరు మణికంఠ, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం సంబంధించిన ఎన్టీఆర్ అభిమానిని నేను. అసలు మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన తప్పు ఏంటి? ఆయన కట్టి కాలే వరకు టీడీపీలోనే ఉంటామని చెప్పడం ఆయన చేసిన తప్పు. ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేని. అయ్యా, మీరు కూడా ఒక స్త్రీమూర్తికి జన్మించారు. అలాంటి మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నారు, ఒక లీడర్ ఎమ్మెల్యే అర్హతలో ఉండి ఒక స్త్రీమూర్తిని మీరు ఆ విధంగా అమర్యాదగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దీనిపై ఏ ఒక్కరూ కూడా ఖండించడం లేదు. దీన్ని మేము తీవ్రంగా తీసుకుంటున్నాం. మీరు మర్యాదగా బయటకు వచ్చి ఆ స్త్రీమూర్తికి, అలాగే మా ఆరాధ్య దైవం మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పట్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మాత్రం మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు రాయుడు బాబ్జీ, స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్. ఈరోజు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో తాటిపాక టౌన్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యం యనమదల సీతారామరాజు, మన మామిడిశెట్టి కుమార్ మరియు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైనది. ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారిని బహిరంగ క్షమాపణ చెప్పాలని మరియు ఆ చెప్పలేని ఎడల తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలని మా స్టేట్ కమిటీ అంతా కూడా నిర్ణయించింది. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మన తెలుగుదేశం పార్టీ నుండి ఆయన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం మాకు రెండు కళ్ళు లాంటివి. మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. మా ఎన్టీఆర్ గారిని విమర్శించడం చాలా దారుణం. ఆయన తల్లి గారిని కూడా మీరు తిట్టిన విధానం చాలా బాధాకరంగా ఉంది. కింద స్థాయి నుండి అభిమానులందరూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయమై మనోవేదనకు గురవుతున్నారు. దయచేసి మీరందరూ కూడా సహకరించి ఆయన్ని బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులం. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ నందమూరి హరికృష్ణ గారి కుమారుడిని, నందమూరి హరికృష్ణ గారి సతీమణిని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సహించరానిది. దయచేసి ఇప్పటికైనా సరే మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి. లేని ఎడల ప్రతి జిల్లాలో ఇటువంటి నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. తప్పనిసరిగా మీరు ఈ కార్యక్రమాలని
ఇక్కడతో మేము ఆపాలంటే మీరు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ప్రసాద్ గారు, మీరు తెలుగుదేశం పార్టీకి నందమూరి అభిమానుల మధ్య చిచ్చు పెట్టారు. ఆ చిచ్చుని మీరే ఆపాలి. ఎప్పటికైనా సరే మీరు బహిరంగ క్షమాపణ చెప్పిన ఎడల మేము ఇలాంటి కార్యక్రమాలన్నీ విరమించుకుంటాం.